పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం, ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. అందులో ఒకరేమో భద్రుడు, ఇంకొకరు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థావరమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపస్సు చేసి తనను మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారుతాడు. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం గ్రామంలో గోరస గ్రామ ప్రభు శ్రీరాజ ఇనుగంటి వెంకట రామారాయణం బహదూర్ వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరెంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహాభక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు వీరికి శ్రీరాజ ఇనుగంటి వెంకట రామారాయణం బహదూర్ వారికి ఏకకాలంలో కలలో కనపడి, రాబోవు శ్రావణ శుక్ల విధియ మఖా నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై వెలుచున్నాను. నీవు నన్ను శాస్త్రానుసారముగా ప్రతిష్ఠించి సేవించుము అని చెప్పి మాయమయ్యారు. మరునాడు ఇరువురు కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకొని కరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెతుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదలను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకొని పోయి కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రి పాదిభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891 ఆగస్టు 6వ తేదీని అంటే శాలివాహన శకం 1813న ప్రతిష్ఠించారు. అయితే గొప్ప గొప్ప దేవుళ్ళకే కష్టాలు తప్పవు అన్నట్లుగా 1970లో ఆలయం మీద పిడుగుపడి ఆలయ విమాన గోపురం పలుగుబారడంతో రుద్రాక్ష మండపం మీద పగులువారి వర్షపు నీరు విగ్రహాల మీద పడుతుందని ఆలయ నిర్వాహకులు ఆలయానికి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, వేములవాడ ఆలయాల మాదిరిగా ఈ ఆలయంలో గ్రానైట్ నిర్మాణాలు చేపట్టారు. ఈ పనుల కొరకు తమిళనాడు నుండి 1000 టన్నుల గ్రానైట్ తీసుకొచ్చారు. దిగువ మరియు మొదటి అంతస్తుకు మాత్రమే 900 టన్నుల గ్రానైట్ రాయి వాడబడింది. పునర్నిర్మాణానికి ముందు చిన్నగా ఉన్న గర్భాలయాన్ని కొంచెం విశాలం చేసి ఆలయ ప్రధాన ద్వారాన్ని పెద్దదిగా చేసి ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకునే వీలు కల్పించబడింది. దిగువన ఉన్న యంత్ర మందిరం కూడా విశాలం చేయబడింది. పునరుద్ధరణలో భాగంగా నారాయణ గోపుర కలశం, అలాగే గణేష, బాల త్రిపుర సుందరి, సూర్యనారాయణ, శంకర పంచాయత కలశాలు స్వర్ణపూత పూసుకున్నాయి. క్షేత్రపాలకులైన రామాలయ గోపుర కలశం, అలాగే ఆంజనేయ స్వామి గోపుర కలశం కూడా బంగారు పూత పూయబడ్డాయి. రుద్రాక్ష మండపం, మంకర తోరణం, ద్వారాలు, ఊయలకు కూడా బంగారు పూత పూయబడ్డాయి. ఇక అన్నవరం గురించి చెప్పాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా శంకవరం మండలానికి చెందిన గ్రామం. అన్నవరం కలకత్తా మద్రాస్ జాతీయ రహదారిపై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కిలోమీటర్లు, కాకినాడ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలోని అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్నం, విజయవాడ రైలు మార్గంలో వస్తుంది. అన్నవరం ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. పిలిస్తే పలికే దైవంగా పేరు పొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం అయ్యి 1 శతాబ్దం పైగా మాత్రమే అయినా చాలా ప్రాచుర్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది. ఇతిహాసాల ప్రకారం అడిగిన వరాలను తీర్చే దేవుడు కాబట్టే అన్నవరం దేవుడు అంటారు.